ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధమైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయంకాల సమయమందున బలంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. దేవునికి మహిమ. దేవుడు ప్రతి దాని మీద మనకు అధికారం ఇచ్చి ఉన్నాడు. శత్రువు మీద మనకు అధికారం ఇచ్చినాడు. పాములను తేళ్లను త్రొక్కుటకు అపవాదిని అణిచివేయుటకు మనకు అధికారం ఇచ్చినాడు. వాడి తల మన పాదముల కింద కూడా చితకదొరుకుటకు ప్రభు మనకు అధికారం ఇచ్చినాడు. ఏదైనా సరే దేన్నైనా సరే దేవుని నామం ఎత్తిపట్టి పలుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ బంధకము తెగిపోతుంది. ఈరోజు నీ జీవితంలో అపవాది అయిన దుష్టుడు ఏ బంధకం వేసినాడో, ఈరోజు నీ బిడ్డల జీవితంలో దుష్టుడు ఎలా ఏలుతున్నాడో నువ్వు దేవుడిచ్చిన అధికారముతో నువ్వు పలుకు. ప్రభువా, నీ పరిశుద్ధమైన నామములో నువ్వు ఇచ్చిన అధికారముతో నేను పలుకుతున్నాను. ప్రభువా, యెహోవా నామములో, ఘనమైన త్రియేక దేవుని నామములో నా బిడ్డల జీవితంలో ఉన్న అపవాదిని కాల్చివేస్తున్నామనను. ఖచ్చితంగా ప్రియ సహోదరి సహోదరుడా, అది నెరవేర్చబడుతుంది. నీకు మనకు అందరికి దేవుడు అధికారం ఇచ్చినాడు. పాములను తేళ్లను అనగదొరుక్కుటకు దుష్టిని బలవంతుడైన దుష్టుడు ఎవడు? శత్రువు బలమంతటి మీద దేవుడు మనకు అధికారం అనుగ్రహించినాడు. ఏది కూడా మనకు కానీ మన బిడ్డలకు కానీ ఎంత మాత్రం హాని జరగదంటున్నాడు దేవుడు. ఈ ఉదయంకాల సమయం వందున ప్రియ దేవుని కుమార్తె జాగ్రత్తగా విను. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకో భయపడుతున్నావు? అపవాది నీ బిడ్డలను పడివేశాడని భయపడుతున్నావు. అపవాది నీ జీవితమును ఏదో చేస్తాడని భయపడుతున్నావు. ఏదో నీ జీవితంలో ఉన్న బంధకము తెగిపోవట్లేదని భయపడుతున్నావు. దేవుడిచ్చిన అధికారముతో, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు అపవాది మీద అధికారము తీసుకొని వాడిని నువ్వు అణిచివేస్తూ పలుకుతున్న ప్రతి మాట నెరవేర్చబడుతుంది. నువ్వు పలుకు, ప్రార్థించండి. మనం లోకానుసారంగా ఉండద్దు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకొని మనం పలుకుతున్న ప్రతి మాట, దేవుని నామం ఎత్తి పలుకుతున్న ప్రతి మాటలో శక్తి ఉన్నది, బలమున్నది. ఏదో జరుగుతుంది. నా బిడ్డల జీవితం ఏమో అయిపోతుంది. దుష్టుడు ఎటో పట్టుకెళ్తున్నాడు. ఏమో జరగబోతుంది నా జీవితంలో, నా లైఫ్లో, నా భర్త జీవితంలో ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది నా బ్రతుకంతా కూడా అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరుడా, నువ్వు భయపడకు. ఏది కూడా మీకెంత మాత్రం హాని జరగదంటున్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ హాని జరుగుతుందని భయపడుతున్నావో, ఏ బంధకము విడిపోవట్లేదని భయపడుతున్నావో, దేవుడు అంటున్నాడు అన్నిటి మీద నీకు అధికారం ఇస్తున్నా. నువ్వు పలుకు, దేవుని నామం ఎత్తి. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని నామములో అపవాది కాలిపోవాలని పలుకు. నీ బిడ్డల మీద ఉన్న దుష్టుడి హస్తము యెహోవా నామములో నశించిపోవునుగా కానీ పలుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అద్భుతంగా నీ బంధకములను విడిపించబోతున్నాడు. ఆయన అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చినాడు. ఎందుకు భయపడవలసినది? ఎవరికి మనం భయపడవలసినది? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అపవాది అయిన దుష్టుణ్ణి అణిచి వేయగల శక్తి మనకిచ్చినాడు దేవుడు. పెళ్ళగించుటకు, నాటుటకు, కట్టుటకు, విర్రగొట్టుటకు దేవుడు ఈరోజు మనందరికీ అధికారం ఇస్తున్నాడు. మీకు ఏ హాని జరగదో, నీ బిడ్డలకు ఏ హాని జరగనివ్వని అంటున్నాడు. ఓ రీ బలారాశాలేక మరణందాలారవ. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. ప్రియ సహోదరి, ఈ వాక్యం వింటున్న భయపడుకుంటూ ఉన్నావేమో ఈ రోజంతా. ప్రభు అంటున్నాడు, గడిచిన రాత్రి అంతా నీకు నిద్ర లేదేమో, ఏమవుతుందని. ఏది కూడా ఎంత మాత్రం హాని జరగదు అంటున్నాడు. నీ భర్తకి హాని జరగదు, నీ బిడ్డలకి ఏ ఆటంకం, ఏ హాని జరగదు. వారి జీవితములను దేవుడు వర్ధిల్లింప చేయబోతున్నాడు. వారి బంధకములను తెంచబోతున్నాడు. దుష్టుడు వేస్తున్న ప్రతి కాడి విరిగిపోబోతుంది. నీ ఆర్థిక బంధకాలలో దుష్టుడు ఏ బంధకాలు పెట్టినాడో ఆర్థిక పరిస్థితులలో ఆ బంధకం తెగిపోబోతుంది. దేవుడు నీకు అధికారం ఇస్తున్నాడు. ఏ హాని జరగదంటున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో పలుకు. నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు ఈ 40 దినములు ఉపవాస ప్రార్థనలు, ఇగో 24వ రోజు ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా. ఇదిగో నువ్వు జీవము కలిగిన దేవుడవు, నువ్వు మహాఘనుడవైన దేవుడవు. నీకు అసాధ్యం
అసాధ్యమంటూ ఏది లేదు ప్రభువా. నువ్వు సజీవుడవై ఉన్నావు, నీకేదైనా సాధ్యమే. ఇదిగో నా జీవితంలో ఉన్న బంధకము దుష్టుని బంధకం కాలిపోవాలా. నా బిడ్డల జీవితంలో దుష్టుడు వేసిన వల తెగిపోవాలా. నా కుటుంబంలో ఆర్థిక విషయంలో దుష్టుడు వేసిన ప్రతి కాడి విరిగిపోవాలా అని నువ్వు పలుకు ప్రతి మాట పరిశుద్ధాత్మ శక్తి బలముతో దేవుడిచ్చిన అధికారముతో నువ్వు పలుకు ప్రియ సహోదరి సహోదరుట, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఈ ఉదయంకాల సమయం అందిన ప్రభు అంటున్నాడు, మీకు అన్నిటికీ అధికారం ఇచ్చిన మీ చేతిలోనే ఉందంటున్నాడు దేవుడు. నీ చేతిలోనే ఉంది. ఆ దుష్టుడు పారిపోవాలంటే అది నీ చేతిలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో తండ్రి నామాన్ని, మహాగణుడైన దేవుని శక్తిగల నామాన్ని ఎత్తి పట్టి అక్కడ దుష్టుని అణిచి వేయడం నువ్వు పలుకుతావో అప్పుడు ఆ బంధకములు విడిపోయి నీ బిడల జీవితంలో ఆశీర్వాదము ఎవరెవరైతే బంధకాల్లో ఉన్నారో వారికి ఆశీర్వాదములు దేవుడు విడుదల చేయబోతున్నాడు. ఏదో అవుతుందని భయపడుతున్నావు, ఏమి జరగదంతే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయనే బహుబలంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీకు నీ కుటుంబానికి ఏది కూడా ఎంత మాత్రము హాని జరగదంటున్నాడు మన దేవుడు. సర్వోన్నతుడు ఆయన. నిత్యము కోట్ల దేవదూతల సైన్యముతో పరిశుద్ధుడని నిత్యము స్తుతించబడుతున్న దేవుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏమీయును లేదు. ఆయన ముందు ఎవ్వడును నిలవలేడు. ఎంతటి శక్తివంతుడైన ఆయన ముందు కాలిపోవలసిందే. ఎవ్వడు కూడా ఆయన ముందు కోటి సూర్యకాంతుల కన్నా వెలుగైన వెలుగుతో వెలుగుతున్న దేవుడు ఆయన. ఆయన ముందు ఎవడు నిలువగలడు? ఏ శత్రువు తాళగలడు? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ పక్షమున నా పక్షమున దేవుడే. యెహోవానే, యుద్ధం యెహోవాదే అంటున్నాడు. సహోదరి సహోదరుడా, ఇంతగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు బలంగా ప్రార్థన చేయి. ఆ కాడి విరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. దేవుని నామం ఎత్తి పలుకుతున్నప్పుడు ఆ నామములోనే బలమైన అభిషేకం ఉన్నది. ఆ నామములోనే ఎంతో మహిమ ఉన్నది. ఆ నామములో ఎంతో శక్తి ఉన్నది. కాబట్టి ప్రతి బంధకం తెగిపోబోతుంది. నిన్ను సంవత్సరాల నుంచి నీ బిడ్డల జీవితంలో బాధిస్తున్న బంధకము తెగిపోబోతున్నది. అంతే, ఒక్క నిమిషంలో తెగిపోబోతున్నది. నువ్వు ప్రార్థన చెయ్యి. ఒక్క గంట సేపు దేవునికి సమయం ఇవ్వు. ఎక్కడికైనా పర్లేదు, వెళ్ళాల్సిందేమో అది వదులుకో. ఈరోజు నువ్వు అది వదిలిపెట్టి దేవునికి సమయాన్ని ఇచ్చి దేవుడిచ్చిన అధికారముతో ఆ బంధకముల మీద నువ్వు అధికారము తీసుకొని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆ బంధకములను తెంచివేసే ప్రార్థన చేస్తే గనక నువ్వు ఊహించలేని టైంలో బంధకాలు తెగిపోయి ఆశీర్వాదములు నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద విస్తారంగా కుమ్మరించబడతాయి. అటువంటి కృప దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తుంటాం. ఇదిగో ఈ వాక్యం ఇచ్చిన బిడ్డల జీవితంలో అద్భుతములు, ఆశీర్వాదములు, వరములు, ఫలములు, సమృద్ధి, సంతోషం యేసు నామములో విడుదల చేస్తూ ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.